శ్రీ రాములవారి కోటి గోటి తలంబ్రాల కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురువారం బాపట్ల జిల్లా పరచూరులోని రామాలయంలో ఈ కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా చేల్పూరు గ్రామానికి చెందిన రామదాసు తిరుపతమ్మ దంపతులు రసాయన ఎరువులు వినియోగించకుండా పండించిన ధాన్యాన్ని ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. ఆ ధాన్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు పంపించి మహిళా భక్తుల చేత గోళ్లతో ఒలిపిస్తారు. ఈ క్రమంలో అక్కడి నుండి పరచూరు రామాలయానికి బుధవారం 140 చిన్న ధాన్యపు ప్యాకెట్లు చేరుకున్నాయి. రామాలయంలో వీటిని ఒలిచే కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నామస్మరణతో ధాన్యాన్ని ఒలిచి అక్షింతలు తయారు చేసినట్లు రామభక్తులు కటారి సత్యనారాయణ తెలిపారు. ఆ టయానికే వాళ్ళు ఓపెన్ చేస్తారు. అయిపోయిందా సాక్షి శ్రీరామ్ రేపు మనకి భద్రాచలంలో జరిగిపోయే సీతారాముల వారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు మనకి చేల్పూరు గ్రామం గణపురం మండలం జయశంకరపల్లి భూపాల జిల్లా నుంచి రామదాసు తిరుపతమ్మ గారి సొంత పొలంలో రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే పండించి కోత టైంలో శ్రీమంతం జరిపి మళ్ళీ భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ రాముల వారి దగ్గర పూజ జరిపి మళ్ళీ చేల్పూరు గ్రామంలో రామాలయం గుడిలో పెట్టి ప్రతి గ్రామానికి పోర్టు ద్వారా కానీ ఆర్టీసీ కొరియర్ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ వాళ్ళ సొంత ఖర్చుల ద్వారా మన గ్రామానికి తెచ్చారు. మా అద్దంకినాచార్య సేవా కమిటీ వారు దీనిలో పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మా గ్రామ సభ్యులు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 10 రోజులు ఈ సేవా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మేము కొరియర్ ద్వారా చేల్పూరు గ్రామం పంపగలమని మేము ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము.